హలో ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సమ్మర్ స్టార్ట్ అయితే కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, షర్బత్తులు ఇవే మనకి ముఖ్యంగా ఉంటాయి ఇంట్లో. ముఖ్యంగా పిల్లలు ఉంటే మాత్రం ఊరికే తాగుతూనే ఉంటారు చల్లగా. అందులో ఒకటి మనకి జీరా షర్బత్ చాలా మంచిది, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము. ఇది మనకు బయట కూడా ఇవి షర్బత్తులు అమ్ముతారు, కానీ మనము ఇంట్లో దీన్ని చేసుకోవచ్చు. దీనికి ఒక పావు కప్పు జీలకర్ర తీసుకోవాలి. తీసుకొని తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సోంపు తీసుకోవాలి. తీసుకొని ఇది డార్క్ కలర్ అయ్యేంత వరకు మనము సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. ఎవరైనా గెస్ట్లు వస్తే మనము ఇది ఒక స్పూన్ వేసి ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసి కలిపి ఇచ్చేయచ్చు. చాలా బాగా సాటిస్ఫై అవుతారు. ప్లస్ హెల్త్కి కూడా ఎంతో మంచిది కదా జీలకర్ర. ఈ జ్యూస్, ఈ షర్బత్ వచ్చేసి మనకి ఇండైజెషన్కి కానివ్వండి, అసిడిటీకి కానివ్వండి, బాడీని కూల్గా ఉంచడానికి కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయండి. అదంతా వేగినాక అది పక్కన ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత ఒక ఫుల్ కప్ అంటే 4 పావులు ఇది వేసుకున్నాను, షుగర్ వేసుకున్నాను. వేసుకొని ఒక కప్పుకి 2 కప్పుల నీళ్ళ ప్రకారం పోసుకోవాలి. పోసుకొని అది స్టవ్ మీద పెట్టి అది ఉడికించటానికి పెట్టేద్దాము. తర్వాత ఈలోపు మనం వేయించుకున్న జీలకర్ర సోంపుని మిక్సీలో వేసుకొని దాంతోపాటుగా కొంచెము బ్లాక్ సాల్ట్ మీకు నచ్చితే వేసుకోండి, కానీ బయట కొన్న దాంట్లో వాడు అన్నీ వేస్తారు వాళ్ళు. బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, డ్రై జింజర్ పౌడర్ ఇది మాత్రం వేసుకోండి. ఎందుకంటే ఇది మంచి బాడీని కూల్గా ఉంచడానికి తెలుసు కదా. శొంఠి వేసుకొని ఇది మంచి పౌడర్గా చేసుకోవాలి. మనము చేసుకొని ఈ షుగర్ మన సిరప్ ఉడుకుతూ ఉంది కదా, అది ఉడికేటప్పుడు ఈ పౌడర్ వేసుకోవాలి. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మంచి ఎండల టైంలో 2 to 4 o'clock అప్పుడు ఇది ఇస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో. ప్లస్ హెల్త్ కూడా మంచిది. ఇది వేసుకొని ఇది కొంచెం బాగానే టైం పడుతుంది మనకి ఉడకటానికి. వేసేసి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. కలుపుకొని అది కొంచెం స్టిక్కీగా అయినా అవ్వచ్చు, లేకపోతే కొంచెం తీగ పాకం లాగా వస్తే ఇది 6 months దాకా మనకి నిలవ ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మనము పాకంని ట్రై చేస్తాము రావటానికి. ఒక సింగిల్ థ్రెడ్ వస్తే చాలు, లేకుంటే బాగా స్టిక్కీగా ఉన్నా కూడా చాలు, పాడవ్వదు మనకి. బయట పెట్టుకున్నా కూడా ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటుంది. మీకు పాకం తెలియకుంటే ఒకసారి స్పూన్ని వెనక్కి పెట్టి అలానండి, చూడండి ఇంత థిక్గా అయిపోయింది అది. ఇది వచ్చేసింది కాబట్టి మనము దీన్ని దింపేసుకుందాము. దింపుకొని దీన్ని వడకట్టుకోవాలి. మనము యాక్చువల్గా వడకట్టుకునే ముందే నిమ్మకాయ ఒక చెక్క తీసుకొని ఇందులో పిండుకోవాలి. కొందరు వెనిగర్ వేసుకుంటారు. వెనిగర్ ఏమో అదొక స్మెల్ ఉంటుంది, కావాలంటే మీకు ఇష్టమైతే తీసుకోండి. నేను మాత్రము నిమ్మకాయ ఒక చెక్క పిండాను. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక మంచి గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవటమే. తర్వాత ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు, 1.5 స్పూన్ చాలు. చక్కగా ఐస్ క్యూబ్స్ వేసి ఇది వేయండి. వేసి వాటర్ పోసేసి బాగా మిక్స్ చేయండి. ఇంకేది వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి జ్యూసెస్ నెక్స్ట్ వీడియోలో చేసుకుందాము.